యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మత్తయి సువార్త 12 అధ్యాయం 1-8 వరకు. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంటశాలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా నేను తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా, దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనా తనతో కూడా ఉన్నవారైనా తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమనే కోరుచున్నాను, కానీ బలిని నేను కోరను అని వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని నేను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు పంటశాలలో ఆ గట్టులమ్మట వెళ్తున్నప్పుడు ఆ పంటశాలలో వెన్నులు తుంచుకుని యేసుక్రీస్తు ప్రభు శిష్యులు తింటున్నప్పుడు పరిచయాలు అన్నారు, ఇది విశ్రాంతి దినాన్ని అసలు ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినాన్ని శిష్యులు ఈ వెన్నులు తుంచుకుని తింటున్నారు, విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ధర్మశాస్త్రం మీరు చదవలేదా? అందులో దావీదు ఏం చేశాడు? తనతో కూడా ఉన్నవారు ఆకలిగా ఉన్నప్పుడు సముఖపు రొట్టెలు యాజకులే తినాలి, ఇంకెవరో తినకూడదు ఆ రొట్టెలని రాసింది. నిర్గమాకాండం 29:33 ఉంది. అన్యుడు అపవిత్రుడు తినకూడదు, ఆ యాజకులే తినాలి, ఆ అర్పించిన నైవేద్య అవన్నీ నేను ఉన్నాయి. కనుక అలా యాజకులు తినవలసినవి మరి దావీదు తిన్నాడు, తనతో కూడా ఉన్నవారు కూడా తిన్నారు. అంటే విశ్రాంతి దినాన్ని ఆ సముఖపు రొట్టెలు తినకూడదు ఆ విధిని వారు ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారు. దోషులని మీరు తీర్పు తీర్చకండి అని వాళ్ళని అన్నాక, కనికరమనే కోరుతున్నాను కానీ బలిని కోరట్లేదు నేను అని చెప్పి, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని. అంటే దేవాలయం కంటే గొప్పవాడు దేవుడు. దేవాలయం గురించి కాదు మనం చింతించే, దేవుడి గురించి మనం చూసుకోవాలి. కనుక అలాగే విశ్రాంతి దినానికి నేను ప్రభు ఉన్నానన్నారు యేసుక్రీస్తు ప్రభు. అంటే యేసయ్య కంటే విశ్రాంతి దినం గొప్పది కాదు. ఆమె